తెనాలి పట్టణంలో సరాఫ్ బజార్ నందు వేయించేసినటువంటి శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో సుమారు 2.5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినటువంటి శ్రీ రామనామ అష్టోత్తర శతనామ కోటి శ్రీ రామనామ పారాయణ మహాయజ్ఞంలో భాగంగా ఈ రోజున అనగా రేపు 9వ తారీఖు నుంచి కూడా మనం పూర్ణావతి కార్యక్రమానికి సంబంధించిన ఈ కార్యక్రమాలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమాన్ని నేను ఈవోగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించడం, అదేవిధంగా నా కాలంలోనే ఈ కార్యక్రమం పూర్తి అవ్వడం కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో 5 రోజుల కార్యక్రమంలో జరిగే ఈ ప్రోగ్రాములన్నింటినీ కూడా భక్తి శ్రద్ధలతో తిలకించి ఈ అష్టోత్తర శతనామ కోటి రామ పారాయణ మహాయజ్ఞంలో పాల్గొని శ్రీ స్వామివారి కృప పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత 2 సంవత్సరాలుగా అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞం కార్యక్రమం మా దేవస్థానం ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో 2 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని విజయం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి మహోత్సవము అవన్నీ 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు తాలూకా హై స్కూల్ వేదికగా జరుగుతున్నవి. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. తెనాలి పట్టణంలో ఏ కార్యక్రమం తలపెట్టినా ఆధ్యాత్మికంగా ప్రజలందరూ కూడా భక్తిపూర్వకంగా దాన్ని రిసీవ్ చేసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. ఇది 2007 నుంచి నా అనుభవంలో ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమం తలపెట్టినా భక్తులు విశేషంగా ఇచ్చేసి ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఆ భగవంతుడి కృపకు పాత్రలవుతున్నారు. మరి ఇంతటి గొప్ప మహాయజ్ఞం ఏంటంటే చిన్న శ్రీరామాన్ని రాసి ఇవ్వటానికే చాలా కష్టపడుతున్నటువంటి రోజులు. అంతా సీరియల్సే కదా ఇప్పుడు సినిమాలు. ఇటువంటి టైంలో 2 సంవత్సరాలుగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనేటువంటి ఒక శ్లోకాన్ని మరి అష్టోత్తర శతకోటి అంటే 108 కోట్ల పారాయణ పూర్తి చేశారు. అంటే తెనాలి ఎంత భగవద్భక్తి ఉన్నదో, ప్రజల్లో భగవద్బంధువులు ఉన్నారో ఆలోచించండి. అటువంటి 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమ పూర్ణాహుతిని ఈ నెల 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు మన తెనాలి పట్టణంలో ఉన్నటువంటి తాలూకా హై స్కూల్ గ్రౌండ్లో ఎంతో వైభవంగా మరి ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని మరి అభిషేకాలు, అర్చనలు, హోమాలు అలానే ప్రతిరోజు కూడా మనకి ఎంతో ఆధ్యాత్మికంగా చక్కటి ఎంతో పెద్దవాళ్ళైనటువంటి పెద్ద వాళ్ళతో ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి తెనాలి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమానికి విచ్చేసి ఆ రామచంద్రుడి కృపకి రాబోతోంది ఉగాది 30, రాబోతోంది ఏప్రిల్ 9న శ్రీరామనవమి. శ్రీరామనవమికి నెల ముందు ఈ కార్యక్రమం జరగబోతోంది. ముందుగానే శ్రీరామనవమి వచ్చిందా అన్నట్లుగా తెనాలిలో ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగాలని, ఆ భగవంతుడు జరిపించుకుంటారని, తెనాలి పట్టిన ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఆ పంచముఖ ఆంజనేయ స్వామి ఒక ఆయన్ని సేవించుకున్న వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు. అందులో నేను కూడా ఒకరిని అనుభవించి చెప్తున్నటువంటిది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమంలో 5 రోజులు కూడా ఆ దైవ కృప మీ అందరికి కలగాలని, ఆ భగవంతుడు ఆశీస్సులు అందరికి కలగాలని కోరుకుంటూ తెనాలి పట్టణంలో షరాఫ్ బజార్లో వేయించేసినటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దివ్య పాదాలకు నా నమస్కారములు, సాష్టాంగ ప్రణామములు, హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ వేదికగా 25/12/2022న అష్టోత్తర శతనామ కోటి రామనామ పారాయణ మహాయజ్ఞం ప్రారంభం అంకురార్పణ జరిగింది. అంకురార్పణతో మొదలై ఈ కార్యక్రమం ఇప్పుడు పూర్ణాది దాకా కార్యక్రమాన్ని భగవత్ కృపతోనే జరుగుతుందని నేను భావించుకుంటున్నాను. అందువల్ల ఇటువంటి ఉన్నతమైన కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. అటువంటి గొప్ప కార్యక్రమానికి మన తెనాలి పంచముఖ ఆంజనేయ స్వామి వేదిక కావటం చాలా ముదాహం.
అందువలన ఇప్పుడు చివరిగా ఏంటంటే ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ప్రతి భక్తుడికి ఉన్నది. అందరూ ఆహ్వానితులే. అందువలన మాకు ఆహ్వానం అందిందా అందలేదా అనేది ఎవరు చూసుకోకుండా అందరూ ఆహ్వానితులే. ఇది దేవుడి కార్యక్రమం. అందువలన దీనికి ఇంకో రకమైన విధానం ఉండదు. అందువలన దయచేసి ప్రతి ఒక్క భక్తుడు భక్తురాలు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకించి వాళ్ళ జన్మని పావనం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. జయ ఆంజనేయ. తెనాలి పట్టణం షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న సువర్చల సమేత ఆంజనేయ స్వామి దేవస్థానంలో గత 2 సంవత్సరాల క్రితం మొదలైన అష్టోత్తర శతకోటి అంటే 108 కోట్ల రామనామం రేపు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగియనుంది. ఈ కార్యక్రమం తెనాలి పట్టణం తాలూకా జూనియర్ కాలేజీ నందు 9వ తారీఖు నుంచి 14 వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంకు తెనాలి పట్టణం పరిసరాలు పట్టణ ప్రాంత భక్తులు అందరూ విరివిగా వచ్చి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని శ్రీ సూచరా సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం వేదికగా చేసుకుని 2022 డిసెంబర్ 25వ తేదీన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం, సంకీర్తన సేవా సమితి, శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో భగవద్ రామానుజదాసుడి యొక్క ఆధ్వర్యంలో శ్రీ అష్టోత్తర శతకోటి శ్రీరామనామ పారాయణ మహాయజ్ఞానికి నాంది పలకడం జరిగింది. 2.5 సంవత్సరాల పాటు తెనాలి నుండి అనేక ప్రాంతాలకి ఈ యొక్క రామనామ పత్రికలని భక్తులకి చేరవేసి శ్రీరామ శ్లోకాన్ని పారాయణ చేయించి మరలా తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి చేర్చుకునేలా ఏర్పాటు చేసుకుని ఈ యొక్క ఆలయంలో శ్రీరామనామ స్తూపం నిర్మించేందుకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ పారాయణ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఈ నెల 9వ తేదీ నుండి 14వ తేదీ వరకు తాలూకా హై స్కూల్ గ్రౌండ్ నందు నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు, ఎస్బి శివ గారి యొక్క కుటుంబ సభ్యులు, ఆలయ కార్యనిర్వహణాధికారులు అయినటువంటి అవధు శ్రీనివాసరెడ్డి గారు, హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో, ఆలయ వంశపారంపర్య అర్చకులు బ్రహ్మచర్య శ్రీనివాసమూర్తి గారి యొక్క పర్యవేక్షణలో, భగవద్ రామానుజదాసుడి యొక్క సహకారంతో, అలాగే భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసుకునేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. 9వ తేదీన ఈ 108 కోట్ల రామనామ పత్రికలని పట్టణ పురవీధుల్లో శోభయాత్రగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుండి తాలూకా హై స్కూల్ వరకు కూడా ఈ యొక్క రామనామ పత్రికలను శోభాయాత్రగా భక్తులు వారి యొక్క స్వహస్తాలతో ఆ యొక్క పూర్ణాహుతి యాగశాల దగ్గరికి తీసుకెళ్లేందుకు సన్నాహం చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు వేరువేగా పాల్గొని శోభాయాత్రలో స్వామివారి యొక్క పత్రికలని వారి చేత పట్టుకుని దిగ్విజయం చేయవలసిన కోరుతున్నాము. అలాగే 10వ తేదీన ఉదయం ఈ యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున కుంభారాధన, గోపూజ, సుప్రభాత సేవ, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలతో ప్రారంభమై శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవాన్ని, అలాగే సాయంత్రం పూట విశేష పూజలతో పాటు ఉచితంగా విద్యార్థుల చేత సామూహిక సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మొదటి రోజున ఆధ్యాత్మిక ప్రవచనకర్తైనటువంటి పద్మజ రామానుదాసు వారు, అలాగే బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారు, అలాగే మహాసహస్రావధి అనేటువంటి శ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారిచే ప్రవచనామృతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రెండో రోజున అలాగే 11వ తేదీన ఉదయం పూట శ్రీ రుక్మిణి కళ్యాణ మహోత్సవాన్ని, మాచిరాజు వేణుగోపాల్ కిరణ్ కుమారి యొక్క ఆధ్యాత్మిక ప్రవచనము, సాయంత్రము భక్తుల చేత ఉచితంగా సింధూర పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రణవ పీఠాధీశులు బ్రహ్మశ్రీ డాక్టర్ వద్దిపతి పద్మాకర్ గారిచే ఈ యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి వైభవం గురించి ఆధ్యాత్మిక ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 12వ తేదీన ఉదయం పూట శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం అనంతరం ప్రవచనామృతం నిర్వహించడం జరుగుతుంది. వారు ఎక్కడి నుంచి వస్తారంటే మనకి అనేక ప్రాంతాల నుండి ఈ యొక్క ప్రవచనామృతం పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనకర్త వైఖాన సాగమ పండితులు డాక్టర్ వేదాంత రాజగోపాల చక్రవర్తి గారు ఈ యొక్క కార్యక్రమం పాల్గొని సీతారామ కళ్యాణ విశిష్టత వివరించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం పూట బ్రహ్మశ్రీ ఆకెళ్ళ విభీషణ్ శర్మ గారిచే ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమం ప్రవచనం అనంతరము ఈటీవీ పాడుతా తీయగా మహాసంగ్రామం విజేతైనటువంటి చిరంజీవి సాయి వేద వాగ్దేవి చేత భక్తి గీతాలాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 13వ తేదీన ఉదయం సీతారామచంద్ర స్వామి వారి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది.
అనంతరం డాక్టర్ శిల్పాచే డాక్టర్ శ్రీ సుదర్శనం సీతారామాచార్య గారిచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఆ రోజు సాయంత్రం పద్మశ్రీ పురస్కార గ్రహీత శ్రీ గరికిపాటి నరసింహారావు గారి చేత ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించబడుతుంది. 14వ తేదీన ఉదయం పూర్ణాహుతి కార్యక్రమానికి ఈ యొక్క హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ విద్యానంద భారతీ స్వామి వారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇక పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనంతరము మహిళల చేత ఆ రోజున ఎంతో విశేషమైన పర్వదినం కాబట్టి పాల్గొన పౌర్ణిమ సందర్భంగా శుక్రవారం పురస్కరించుకుని మహిళల చేత ఉచితంగా కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అనంతరం సాయంత్రం పుష్పోత్సవ కార్యక్రమము మరియు మన తెనాలిపట్నం చేసుకున్న అదృష్టము మరో రోజును కూడా గరికిపాటి నరసింహారావు గారి చేత ప్రవచనామృత కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఎన్ని కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పాంచానిక దీక్షతో వైఖాన సాగమం ప్రకారం నిర్వహించేందుకు సన్నాహాలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల నిమిత్తం ఈ లోక కళ్యాణార్థం చేసేటువంటి ఈ బృహత్తర ఆధ్యాత్మిక మహాయజ్ఞంలో యావత్ భక్త జనావళి కూడా విశేషంగా పాల్గొని శ్రీ సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే మా ఆహ్వానంగా భావించి ప్రజలందరూ కూడా వారి కుటుంబ సభ్యులను బంధుమిత్రులను అందరినీ కూడా మన తెనాలిపట్నంలో జరిగేటువంటి ఒక మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు.